భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశాఖలో వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రానున్న 3 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసి పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. విశాఖ వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మండు వేసవిలో కూడా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్నటువంటి 3 రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా ఉండబోతుంది రానున్నటువంటి 3 రోజుల పాటు వాతావరణం? ఏ ప్రాంతాల్లో వర్షం కురిసేటువంటి సూచనలు ఉన్నాయి? గత కొన్ని రోజులుగా చెప్తున్నట్టే కోస్తా ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క ఉధృతి కొంత తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. 2, 3, 4 రోజులు అనగా రేపు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు 22, 23, 24వ తేదీల్లో రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, దానితో పాటు ఉరుములతో కూడిన జల్లులు, మెరుపులు, అక్కడక్కడ గస్టీ విండ్స్ 40 నుంచి 50 కిలోమీటర్స్ వేగంతో వీచే అవకాశం ఉంది. అయితే 4వ రోజు అనగా 24వ తేదీన గస్టీ విండ్స్ 30-40 కిలోమీటర్స్ గంటకు వీచే అవకాశం ఉంది. ఈ 4 రోజుల తర్వాత మరలా పొడి వాతావరణం కొనసాగి తర్వాత టెంపరేచర్స్, గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఈ వర్షాలు కురిసేటువంటి ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈ పర్వతీయ ప్రాంతాలతో పాటు ప్లెయిన్ ఏరియాస్లో కూడా 1-2 చోట్ల ఈ ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా బై అండ్ లార్జ్ సమ్మర్ సీజన్ కాబట్టి ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటూనే కన్వెక్టివ్ రెయిన్ఫాల్ లేదా సంవహన వర్షపాతాలు వస్తాయి. ఇది మొత్తం మీద ఇప్పటి వరకు గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కొన్ని చోట్ల పిడుగులు పడేటువంటి ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.